ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకమైనటువంటి పథకాలు రచించడం అనేటువంటిది ఆనవాయితీ. ఉదాహరణకి ఎప్పుడో 1977 ఆ ప్రాంతంలో భూమి లేని నిరుపేద కూలీలకు ప్రభుత్వం భూమి ఇవ్వాలని, ఇంటింటికి మంచినీటి సరఫరా చేయాలని, అలా ప్రతి ఇంటికి ఒక ఇండివిజువల్ శానిటరీ లెటర్ ఉండాలని, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి పథకాలు సక్సెసివ్ గవర్నమెంట్స్ జనం కోసం తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ₹2 కిలో బియ్యం అనేటువంటి పథకం తెచ్చినప్పుడు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ దానిని కంటిన్యూ చేసింది, ఇంకొంచెం మెరుగు చేసి రూపాయికే బియ్యం ఇచ్చింది. కాంగ్రెస్ సమయంలో ఆరోగ్యశ్రీ అని ప్రజల ఆరోగ్యం కోసం ఒక పథకం తీసుకుని వస్తే, ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం దీనిని కంటిన్యూ చేసింది. అంటే గవర్నమెంట్ అనేది ఇన్ కంటిన్యూటీ, ఎప్పటికీ కూడా ఉండేది శాశ్వతమైనటువంటిది ప్రభుత్వం. అయితే ఆ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి వ్యక్తులు, పార్టీలు మారొచ్చు. పార్టీలు మారినంత మాత్రాన, వ్యక్తులు మారినంత మాత్రాన ప్రజల సంక్షేమం మారదు, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి, రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి మారకూడదు. కానీ ఇప్పుడేం జరుగుతుంది అని అంటే, ఈ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి తెలుగుదేశం, వైసీపీ, ప్రాంతీయ పార్టీల మధ్య కక్ష, పగ, ప్రతీకారం అనేటువంటివి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. పార్టీల మధ్య పగ, ప్రతీకారం పెంచుకుంటే అది మీ పొరపాటు, మీకు సంబంధించింది. దానిలో ప్రజలు ఏం చేయలేదు, ప్రజలకేం సంబంధం లేదు. కానీ మీరు చేసే పనుల వల్ల ప్రజలకు నష్టం, ప్రజలకు జరగాల్సినటువంటి సేవలకు నష్టం జరిగితే ఎవరిది బాధ్యత? ఈరోజు మనకు ఎదురవుతున్నటువంటి సమస్య, ప్రజల నుంచి వస్తున్నటువంటి విన్నతులు ఏమిటంటే, 2019లో గత ప్రభుత్వం ఒక సచివాలయ వ్యవస్థ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకుని వచ్చింది. ఎందుకు అనంటే, అప్పటి వరకు చెప్పులరిగి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ప్రతి సేవ కోసం, ప్రతి అవసరం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి, ఆఫీసులకు వెళ్ళి తిరిగేటువంటి పరిస్థితిలో ప్రజల గుమ్మం దగ్గరకే, ఇంటి వాకిటకే ప్రభుత్వ పాలన అందించాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని వారు ప్రకటించి ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చారు. అది ఇంచుమించు ఒక 1504 సచివాలయాలు గ్రామాల్లో, వార్డుల్లో, ఇంచుమించు 1,40,000 మంది ఉద్యోగులతోటి 500కు పైగా సేవలు అందిస్తూ 2019 నుంచి 2024 వరకు ప్రజలకు దగ్గరగా ప్రభుత్వ పాలన వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ మీద తీసికట్టుగా చిన్న చూపు చూడటం, వివక్ష చూపించటం, ఇవ్వాల్సినటువంటి సేవలు ప్రజలకు ఇవ్వకుండా ఈ ఉద్యోగస్తుల్ని మరలించటం, వారికి ఇచ్చినటువంటి జాబ్ చార్ట్ కాకుండా వేరే పనులు అప్పగించటం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు వింటున్నాము. ప్రజల నుంచి వినతులు వస్తూ ఉన్నాయి. ఈ సచివాలయ వ్యవస్థ గత ప్రభుత్వం వైసీపీ ఏర్పాటు చేసినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఆ వైసీపీకి చెందినవారు అవుతారా? 2014కి ముందు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. మరి అప్పుడు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ రిక్రూట్ అయ్యారు. గత 10 సంవత్సరాలు బీజేపీ వచ్చింది. అంటే 14కు ముందు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ ఐఏఎస్లు, 14 తర్వాత వచ్చిన వాళ్ళందరూ బీజేపీ ఐఏఎస్లు అవుతారా? ఇప్పుడు సచివాలయంలో వచ్చినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఎలాంటి రాజకీయమైన, అంటే పొలిటికల్ రికమెండేషన్స్ లేకుండా ఒక పారదర్శకమైనటువంటి విధానంలో రిక్రూట్ అయ్యి ప్రతిభ ఆధారంగా మాత్రమే వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. గత ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా, నిజాయితీగా జరిగిన కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయంటే అందులో ప్రప్రథమైనటువంటిది సచివాలయ వ్యవస్థ నిర్మాణానికి రిక్రూట్ చేసినటువంటి ఉద్యోగస్తులని చెప్పవచ్చు. అలాంటి ప్రతిభ ఆధారంగా వచ్చినటువంటి ఈ ఉద్యోగులు కేవలం ఆ టర్మ్లో వచ్చారు అనేటువంటి ఒక్క సాకుని పెట్టుకుని ఏ విధంగా చిన్నచూపు చూస్తూ ప్రజలకు అందాల్సినటువంటి సేవలను సరిగా అందించకుండా చేయడం అనేటువంటిది ఎవరికి నష్టం జరుగుతుంది అంటే జనానికి నష్టం జరుగుతుంది. అంతేకాదు ప్రభుత్వానికి చాలా నెగిటివ్ ఇంపాక్ట్, ప్రభావం అనేటువంటిది పడుతుంది. ఎందువల్ల అంటే ఇప్పటి వరకు ఇంటి ముందుకు వచ్చినటువంటి సేవలు అందడం లేదంటే, ఉన్నటువంటి సౌకర్యాలు పొందలేకపోతున్నారంటే
ఖచ్చితంగా అది ప్రభుత్వ వైఫల్యంగా ప్రజలు భావించేటువంటి పరిస్థితి ఉండదా? ఒకవేళ మీరు రైట్ అనుకుని మీకు జస్టిఫికేషన్ ఉండి రేషనలైజ్ చేయాలి, లేకపోతే వాళ్ళని ఒక విధానంలో మార్పులు చేయాలి అని మీకేదైనా జస్టిఫికేషన్తో మీరు ఏదైనా ట్రాన్స్పరెంట్గా చేయాలి, అది మీ రైట్ అని భావిస్తే చేసుకోండి. కానీ వారికి ఒక జాబ్ చార్ట్ ఉంది, వారు చేయాల్సినటువంటి విధుల నిర్వహణ ఎలా, ఏ డిపార్ట్మెంట్లు ఎలా చేయాలనేటువంటి దానికి చట్టబద్ధత ఉంది, జీవోలు ఉన్నాయి. దాని ప్రకారంగా వాళ్ళు నడిపించకుండా కేవలం గత ప్రభుత్వంలో వచ్చినటువంటి వ్యవస్థ అని చెప్పి చిన్న చూపు వివక్ష చూడటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు. అది ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయంతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏకీభవిస్తూ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వ్యక్తిగతంగా నేను కూడా ఉండి అత్యంత పారదర్శకంగా చేసినటువంటి అనుభవం కూడా ఉన్నటువంటి వ్యక్తిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేనేం కోరుతున్నానంటే, ఇటీవల మీరు బదిలీలకు జీవోలు ఇచ్చారు. ఈ బదిలీలకు ఇచ్చినటువంటి జీవోలలో గతంలో ఉన్నటువంటి రూల్స్ గైడ్లైన్స్ మార్చి ఈరోజు వారందరినీ ఇబ్బంది కలిగించే విధంగా అనేక రకాలైనటువంటి మార్పులు చేసి ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఎందుకు ఆ అవసరం ఉందా? పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు చిన్న చిన్న ఉద్యోగస్తుల్ని వేధింపులకు గురి చేసి వారిని మానసికంగా హింసించి మనశ్శాంతి లేకుండా చేస్తే వాళ్ళు పని ఎలా చేయగలుగుతారు? ఎవరైనా పనిచేసే వ్యక్తికి మనసు ప్రశాంతంగా ఉంటే అవుట్పుట్ బాగా ఇవ్వగలుగుతారు. పనిచేసే వాతావరణం బాగుంటే ఒక 10 పనులు చేసే వ్యక్తి 20 పనులు చేయగలుగుతాడు. అట్లాంటి ఒక మంచి వాతావరణంలో మనశ్శాంతితో పనిచేసే విధంగా చేయాల్సింది పోయి వారిని చిన్నచూపు చూసి ఈ రకంగా వేధిస్తూ ఆ వ్యవస్థ ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని అనుకున్న వ్యవస్థ ఏదైతే ఉందో దానిని తప్పుగా చూడటం అనేటువంటిది కేవలం మాకు పగతో ఉన్న పార్టీ కాబట్టి అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూటీ. ఈరోజు మీరున్నారు, రేపు ఇంకొకరు వస్తారు, మొన్న ఇంకొకరు ఉన్నారు. కాబట్టి మనుషులు, వ్యక్తులు, లీడర్స్ అందరూ మారొచ్చు, కానీ ప్రభుత్వం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది. ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ప్రజలకు అందించాల్సిన సేవలైతే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారం అందించి తీరాలి.